బ్రాండీ అనక దగ్గుమందు నామధేయము. ఓహో, మందు పేరా? అవును అవును. సరే వెళ్దాం రా. అన్నీ బాగుండుంటే వీళ్ళిద్దరూ జీవితాంతం కలిసి ఉండేవాళ్ళు. కానీ నేను చేసిన పాపాలన్నీ శాపాలుగా మారి వీళ్ళని కలవనీయకుండా చేస్తున్నాయి. అంత నా కర్మ. ఇదిగో ఈయనే మా నాన్నగారు. ఉదయం ఈయన మీదేగా ఐస్ క్రీమ్ కొట్టింది. నేను మీ మొహంపై ఐస్ క్రీమ్ కొట్టియుంటినా? గీత నాన్నగారు. ఆ మాటలేంటి నీకు అలా వస్తున్నాయి? బ్రాందీ అనే దగ్గుమందు తాగిందండి. బ్రాండీయా? బ్రాండీ ఏంటి? క్షమించుము, అది దగ్గుమందు మాత్రమే. కాస్త ఎక్కువ తాగి తిని ఇలా ఊగి తిని. అవునులే, దగ్గుమంది ఎక్కువ తాగితే కొంచెం మత్తుగానే ఉంటుందిలే. చెప్పండి నాన్నగారండి, ఉదయం మీ మీద ఐస్ క్రీమ్ కొట్టింది ఇదే కదా? లేదమ్మా, అయినా శ్వేత నా మీద ఐస్ క్రీమ్ ఎందుకు కొడుతుంది? అబ్బే కొట్టలేదు. ధన్యవాదములు. నేను మీ తండ్రిని కొట్టలేదు, మా తండ్రి మీద కొట్టి తిని. ఈయన మా తండ్రి కాదు. ఏమందరు గీత తండ్రి గారు? అవునమ్మా, నేను నీ తండ్రిని కాదు, మీరిద్దరు అక్క చెల్లెళ్ళు అస్సలు కాదు. శ్వేత, ఇదిగో ఈ చాక్లెట్ తీసుకోమ్మా. ఇది తీయగా ఉండును, కొంచెము కారముగా ఉన్నది ఇవ్వవలెను. కారంగానా? ఎందుకమ్మా? దగ్గు మందులో నంచుకునుటకు. నలుచుకుంటావా? హాస్యము చేసి తిని. ఆ చాకులెట్టు ఇవ్వము. పోనీలే, మార్నింగ్ ఐస్ క్రీమ్ తీసుకోకపోయినా ఇప్పుడు చాక్లెట్ తీసుకుంది. మెల్లమెల్లగా మార్పు వస్తుంది. అమ్మా వెళ్దాం పద. నాన్నగారండి, నాకొక నిజం చెప్పండి. ఏంటమ్మా అది? అది ఐస్ క్రీమ్ కొట్టకపోతే ఉదయం మీ మొహం మీద ఐస్ క్రీమ్ ఎలా పడిందండి? నేను ఐస్ క్రీమ్ తుడుచుకోవటం ఇది కంపు తీసి చూసిందా? అది మన పండు కోసం తీసుకున్నానమ్మా. ఐస్ క్రీమ్ అబ్బాయికి డబ్బిచ్చి తీసుకునే లోపు అది జారి మొహం మీద పడింది. వెళ్దాం పద. నేను రానండి, నా ఫ్రెండ్ దగ్గర బుక్ తీసుకోవాలి. తర్వాత వస్తాను, మీరు వెళ్ళండి. అది ఏమైంది దీనికి? ఏడున్నాడే మీ అయ్య? పోదాం పద. ఎందుకు? మళ్ళీ ఇంకో చాక్లెట్ తీసుకోడానికా? చాక్లెటా? చాక్లెట్ ఏందే? మా నాన్నగారితో మాట్లాడి చాక్లెట్ తీసుకున్నావుగా. పైగా ఐస్ క్రీమ్ అయిన మొహం మీద కొట్టలేదని ప్రూవ్ చేసావుగా. మళ్ళీ ఎందుకు కలవడం? ఏం అక్కర్లేదు. చల్ని తల్లి, తండ్రి కూతుర్లు కలిసి డ్రామాలు ఆడుతున్నారానే? ఇంకోసారికి ఇట్లా మా అయ్య మీద ఐస్ క్రీమ్ కొట్టినా, మా తాత మీద తాటికాయలు కొట్టినా అన్నవనుకో సంపుతా బిడ్డ. ఒరే తిక్కా, అత్త, గీతని చెప్పి అద్భుతమైన అవకాశం దొరికిందిరా. ఏంటత్త అది? అత్త, నువ్వు గ్రేట్ అత్త. నువ్వు వెళ్ళి ఆ పనిలో ఉండు, నేను వెళ్ళి ఈ పనిలో ఉంటా. వెళ్ళి వెళ్ళి వెళ్ళి. ఆ.
ఏంటమ్మా గీత, ఆ శ్వేత ఐస్ క్రీమ్తో కొట్టినా మీ నాన్న కొట్టలేదన్నాడని షాక్ అయ్యావా? అవునండి. అంతా శ్వేత బాయ. అది మీ నాన్నని బుట్టలో వేసుకుంది. మీ నాన్నని నీకు దూరం చెయ్యాలని దానివైపు తిప్పేసుకుంది. ఉదయం మీ మీద ఐస్ క్రీమ్ కొట్టింది ఇదే కదా? లేదమ్మా. అందుకే కన్న కూతురివి నిన్ను వదిలేసి దానికి చాక్లెట్ ఇచ్చాడు. అవునండి. కాదండి, మా నాన్నగారికి నేనంటేనే ప్రేమండి. అది నీ అమాయకత్వమే. ఇప్పటికే ఆ శ్వేత మీ నాన్న మనసు మార్చేసింది. ఇలా వదిలేస్తే మీ నాన్న నిన్ను వదిలేసి దాంతో వెళ్ళిపోతాడు. అలా ఇప్పటికి జరగదండి. మా నాన్నగారికి నేనంటేనే ప్రాణమండి. నన్ను తప్ప ఇంకెవరిని ఇష్టపడరండి. నిజమే. మీ నాన్నకి నీ మీద ఎంత ప్రేమ ఉందో నేను నిరూపిస్తాను. నాతో వస్తావా? వస్తానండి. పద పద. ఎక్కడికండి? చెప్తా చెప్తా, పద పద. ఇక్కడికి తీసుకొచ్చారేంటండి? ఒకసారి అటు చూడమ్మా. అమ్మ తల్లి, ఎవరండి ఆ దేవత? నిజాలం తల్లమ్మా. ఆ? నిజాలమ్మ తల్ల. ఆ పేరు నేను ఎప్పుడు వినలేదే. విన్నావు? ఎప్పుడు? ఇప్పుడే. నోర్మి. చూడమ్మా, ఈవిడ చాలా మహత్యం ఉన్న తల్లి. నువ్వు మనసులో ఏదైనా అనుకుంటే అది నిజమో అబద్ధమో చెప్తుంది. ఆ? నిజమా అండి? మా నాన్నగారికి నా మీద ప్రేమ ఉందో లేదో నాకు చెప్తుందా అండి? ఖచ్చితంగా చెప్తుంది. కాకపోతే నువ్వు వెళ్ళి ఆ తల్లి ఆశీర్వాదం తీసుకోవాలి. తీసుకుంటానండి. అదంత ఈజీ కాదమ్మా. ఎందుకంటే మీ నాన్నకు నీ మీద ప్రేమ నిజమైతే ఆ తల్లి ఆశీర్వదిస్తుంది. అబద్ధం అనుకో నిన్ను మధ్యలోనే ఆపేస్తుందమ్మా. మధ్యలో ఎలా ఆపుతుందండి? ముందు నువ్వు వెళ్ళు, నీకే అర్థమవుతుంది కదా. నాకెందుకు భయంగా ఉందండి. భయమా? అత్త, వెళ్లే దారిలో ఊబి ఉన్నట్టు దీనికి తెలిసిపోయిందా? మనం చెప్పకుండా ఎలా తెలుస్తుందిరా? బయటకు వాగే ఉంటే తనకు తెలిసిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. అమ్మ గీత, నువ్వు పెద్ద భక్తురాలివి. పూజలు, వ్రతాలు, నోములు సునాయాసంగా చేసేస్తావు కదా. దేవుడి కోసం ఎంత కష్టమైనా పడతావు కదా. మరి ఇప్పుడేంటమ్మా దేవత దగ్గరికి వెళ్ళమంటే భయపడుతున్నావు? ఏమోనండి, అదే నాకు అర్థం కావట్లేదండి. నువ్వు నిజంగా భక్తురాలివైతే వెళతావు. మీ నాన్నకి నీ మీద ప్రేమ ఉందో లేదో తెలుసుకోవాలంటే వెళ్తావు. ఆ తల్లి ఆశీర్వాదంతో మీ నాన్న నా శ్వేత నుంచి కాపాడుకోవాలంటే వెళతావు. వెళ్తావా, పిరికి దానిలా పారిపోతావా? వెళతావా, మీ నాన్నగారిని వదులుకుంటావా? వెళ్తాను. మా నాన్నగారికి నా మీద ప్రేమ ఉందో లేదో తెలుసుకుంటాను. ఆ నిజాలమ్మ తల్లి ఆశీర్వాదాలు తీసుకుంటానండి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఆ నిజాలమ్మ తల్లి ఆశీర్వాదాలు తీసుకుంటానండి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు.
ఒరే తిక్క, ఇన్నాళ్లకి నా పగ తీరబోతుందిరా. ఇది ముందుకు వెళ్ళడం, మనం ఏర్పాటు చేసిన ఊబిలో పడ్డం, మునిగి చావడం ఖాయంరా. ఈ గంగమ్మ గీత హత్యతో బోని కొట్టబోతుందిరా. అవునత్త, దీని చావుతో నువ్వెంత నీచ నికృష్ణాలు వాళ్ళకి అర్థమైపోతుంది. నువ్వు మామూలు చావు చావు అత్త. చెండాల కూడా పొగడ్డం రాకపోతే నోరు మూసుకోరా. అంతేగాని అడ్డదిడ్డంగా వాగేవనుకో అడ్డంగా నరుకుతా. వెళ్ళవే వెళ్ళు, దూకు. అమ్మా తల్లి, నువ్వే కాపాడాలమ్మా. మీకు నవ్వొస్తుందా? నన్ను వదిలి వెళ్ళిపోతారా అండి? ఇది న్యాయమేనా అండి? శ్వేత, నానమ్మ గారండి. అమ్మ, అమ్మ తల్లి కాపాడమ్మా, కాపాడు తల్లి. అయ్యా, అమ్మా, గంగమ్మ గారండి, కాపాడండి. గంగమ్మ గారండి. ఇదేంటండి ఇలా మునిగిపోతున్నాను? అయ్యో, ఆ తల్లి నిన్ను తన వద్దకు రానివ్వట్లేదు అంటే మీ నాన్నగారికి నీ మీద ప్రేమ లేదని అర్థమమ్మా. ఆ శ్వేత మా నాన్నగారి మనసు మార్చేసిందా అండి? అవునమ్మా, అందుకే ఆ నిజాలమ్మ తల్లి నిన్ను ఈ ఊబిలో పడేసింది. అమ్మా, నిజాలమ్మ తల్లి, నిజం తెలియజేసి నా కళ్ళు తెరిపించావమ్మా. ఆ శ్వేత నుంచి మా నాన్నగారిని నేను కాపాడుకుంటాను తల్లి. గంగమ్మ గారండి, నన్ను కాపాడండి. అయ్యో, అపచారమమ్మా. ఈ ఊబిలో పడిన వాళ్ళని బయటికి తీస్తే ఆ తల్లి మమ్మల్ని చంపేస్తుంది. కాబట్టి మేము నిన్ను కాపాడలేవు. హాయిగా చచ్చిపో. మళ్ళీ పుట్టి మీ నాన్నగారిని కాపాడుకుందువు గాని. గంగమ్మ గారండి, గంగమ్మ గారండి, ప్లీజ్ అండి. ఈ ఊపిని చూస్తే భయం వేస్తుందండి. మునిగిపోతే ఊపిరాడదండి, చచ్చిపోతానండి. సారీ గీత, ఆ తల్లి ఆజ్ఞని కాదని నిన్ను కాపాడితే మేం చస్తామమ్మా. గంగమ్మ గారండి, గొడవ చేయకుండా హ్యాపీగా చచ్చిపో. హా? పదరా తిక్క. బాయ్. అయ్యో, గంగమ్మ గారండి, గంగమ్మ గారండి, కాపాడండి. గంగమ్మ గారండి, గంగమ్మ గారండి, కాపాడండి. గంగమ్మ గారండి, అమ్మ తల్లి కాపాడు తల్లి. అమ్మ తల్లి కాపాడు. అమ్మ తల్లి కాపాడండి, కాపాడండి. గంగమ్మ గారండి, మిమ్మల్ని నమ్మి వస్తే నన్ను ఇలా వదిలి వెళ్ళిపోతారా? ఇది భావ్యమా అండి?
జంబోగా ఆ గీత ఏంది? దానయ్య మీద ఐస్ క్రీమ్ కొట్టినా అంటుంది. నేను కొట్టింది నా అయ్య మీద కదా. అవును, ఇద్దరయ్యలు ఒకటే కదా. ఆ? ఏంది? ఆ, 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 ఇద్దరు తండ్రులు ఒకేలా ఉండెను, అందుకే ఇద్దరును కన్ఫ్యూజ్ అవుచుండెను. ఉండును చుండున ఏంద్రా బండగా. ఆ, ఆ, నేను కొట్టింది నా అయ్యనా దానయ్యనా చెప్పు. ఆ, ఆ, నీ అయ్యా అన్నచో నీ అయ్యా అనుకునుము, గీత అయ్యా అన్నచో గీత అయ్యా అనుకునుము. ఆ? చల్ నీ తల్లి. ఆ, ఆ, అసలు నీకు మంత్రాలు తెలుసారా? తెలుసును, వాటిని మందు సీసాలకు తప్ప ఇంకా దేనికన్నా వాడతావారా? నీకోసం వాడుచుంటిని కదా. ఆ, అయితే నా ఎడమ చేతిలో గీతయ్యని, నా కుడి చేతిలో నా అయ్యని చూపించు. ఆ, చచ్చి తిరిపో. ఇప్పుడు చేతుల్లో తండ్రులను చూపించినచో ఇద్దరు తండ్రులు ఒక్కరే అని తెలియను. అక్క చెల్లెలు అని తెలిసినచో ప్రమాదము జరుగును. శ్వేత ప్రమాదంలో పడినది. ఇప్పుడు ఏమి చేయవలెను? ఆ? ఏం రారే ఆలోచిస్తున్నావు? చూపించు. తరువాత చూపించదను, రమ్ము పోయేదము. కుదర్తి. ఆ, నేను ఇప్పుడే చూడాలే, చూపించు. అటులనా? అటులనే. దేవుడా, జరగబోయే విపరీతము నుంచి మా శ్వేతను కాపాడుము. ఆ? ఆహా! అరే మా అయ్య మస్తుగా అనిపిస్తుండ్రా. ఆ, ఈ చేతిలో గీతయ్యని చూపించు. ఏ, కానీరా బై. అటులనే ఆజ్ఞ. కిక్కు. శ్వేత శ్వేత, ఏంరా బక్కోడా? ఆ? దేవుడా, నీవు గొప్పవాడివయ్యా. ఈ బక్కబాలక రూపంలో వచ్చి వినాశాన్ని ఆపినావు. ఆ గంగమ్మ శ్వేతను తీసుకుని ఊరి చివరికి వెళ్ళింది. ఎందుకురా? ఏమో నాకేం తెలుసు, ఏమైనా చేస్తుందేమో నీకు చెప్తున్నా. చల్ దాన్ తల్లి, నేనుండగా గీత మీద ఈగ వాళ్ళని స్తాన్రా. రే బండుడా, ఆ? అర్జెంట్ గా గీత కాడికి తీసుకోవా. ఆ? బండోడా ఆడేవాడు. నీ తాతరా. రే నువ్వు భద్రబాయ్. ఆజ్ఞ. ఆ, ఏది ఇది? అమ్మో, దీనికి మంత్రాలు వచ్చాయేంటి? అమ్మో అమ్మో, జంపు. ఆ? ఆ? గీత, అయ్యో 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 గీత గీత, ఆ, అమ్మో, అయ్యో గీత, అయ్యో గీత, అయ్యో అందరూ ఇట్లా పడ్డవే. అయ్యో అయ్యో గీత, అయ్యయ్యో గీత గీత గీత, ఏం చేయాలి ఏం చేయాలి? గీత గీత ఇటు చూడవే. గీత నన్ను చూడవే. గీత నన్ను చూడవే. నీ చెయ్యే. గీత, అయ్యయ్యో ఇప్పుడు ఏం చెయ్యాలి? గీత గీత ఇది చూడవే. గీత కళ్ళు తెరవవే. గీత, అయ్యో గీత 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 గీత, అయ్యో గీత గీత చూడవే. గీత 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 చూడవే. గీత కళ్ళు తెరవవే. గీత లేవే. గీత లేవే. గీత గీత ఇగో ఈ పుల్లలు పట్టుకోవే. గీత లేవే. గీత లేవే. అరే బండోడా, గట్ల చూస్తావేంరా? దాన్ని పైకి తీరా. అటులనే. గీత గీత, అయ్యో జల్ది కానీరా బై. అయ్యో
శకుంకుమ విలేవరామణిజ